రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను 100% ఏకీభవిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అధిక ధరలతోటి మీరు అమ్ముకోండి అంటే అభిమానులని దోచుకోవటమే. అధిక ఖర్చు అవుతుంది మాకు, కాబట్టి మేము ధరలు పెంచుకోవాలని చెప్పని ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు. ప్రభుత్వాలు కూడా నిన్నదాకా అనుమతించుకుంటూ వస్తున్నాయి. అధిక ధరలు ఎందుకు ఖర్చు అవుతుంది? చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? దర్శకులు, ఛాయాగ్రాహకులు, కూర్పు నిర్వహించే వాళ్ళు, మామూలుగా వీళ్ళకి సంబంధించినంత వరకు వస్తారు. వాళ్ళు ఎంతమంది? మిగిలిన వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతమంది? వీళ్ళకి చిత్రానికి సంబంధించిన అయిన ఖర్చులో సగం పైన వీళ్ళకే చెల్లిస్తున్నారు. 30 వంతు కూడా చెల్లించాల్సిన పరిస్థితి కనపడుతుంది కొన్ని చోట్ల. అంటే పిడికెడ మంది కోసం మీరు ఇంత ధర చెల్లిస్తూ మిగిలిన పనిచేసే కార్మికులందరూ ఒక చిత్రం పూర్తి చేయాలంటే వాళ్ళు సంవత్సరాలు పడి, అంటే ఒక సంవత్సరం పడుతుంది, ఒక 2 సంవత్సరాలు పడుతుంది. రాజమౌళి గారు లాంటి వాళ్ళు అయితే 3 సంవత్సరాలు కూడా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సాంకేతికంగా అంటే కింద వారు చూసుకుంటా ఉంటే పనిచేసే వాళ్ళలో లైట్ బాయ్స్ అంటారు. లైట్ బాయ్స్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే బాయ్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ పోల్చుకుంటా ఉంటే వీళ్ళందరికీ ఆ ఖర్చులో అదనంగా మన పెద్ద సినిమా కదా అని చెప్పిన ₹1 ఏమైనా అదనంగా ఇస్తున్నారా?